హలో హాయ్ మామా. యష్ గారు సృష్టించిన ఒక డైలాగ్ అయితే విధ్వంసం అనే చెప్పుకోవాలి. వైలెన్స్ 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 ఐ డోంట్ లైక్ అనే డైలాగ్ తో ఆయన చేసిన రచ్చ అంతా ఇంత కాదు, కానీ బాక్స్ ఆఫీస్ మాత్రం యష్ గారు సృష్టించిన ఆ విధ్వంసాన్ని విపరీతంగా ఇష్టపడిపోయింది. కేజీఎఫ్ చాప్టర్ 2తో భారతీయ సినిమా హిస్టరీని తిరగరాసిన రాక్ స్టార్ యష్ గారు మరి కేజీఎఫ్ తర్వాత మళ్ళీ అదే లెవెల్లో మాస్ హిట్ కొట్టడానికి యష్ ప్లాన్ చేస్తున్నారు. ఆ నెక్స్ట్ లెవెల్ లైన్ ఏంటి? ఈ రోజు వీడియోలో యష్ రాబోతున్న 2 మైండ్ బ్లాగింగ్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం ఈ వీడియోలో. చివరి వరకు చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కేజీఎఫ్ 2 వచ్చిన ఇన్ని రోజులు అవుతున్నా యష్ తొందరపడలేదు. వందల కథలు విని ప్రాజెక్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉండాలని చేస్తున్న ప్రాజెక్టు టాక్సిక్. దర్శకుడు మలయాళంలో ప్రయోగాత్మక చిత్రాలు తీసిన నేషనల్ అవార్డులు విన్నర్ గీతూ మోహన్ దాస్. ఇది 1940-1970ల కాలం నాటి గోవా డ్రగ్ కమ్ గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్లో సాగే డ్రగ్ అండ్ యాక్షన్ డ్రామా. ఇక్కడ సెన్సేషనల్ అట్రాక్షన్, ఈ సినిమాలో యష్ డ్యూయల్ రోల్ తండ్రి కొడుకు పాత్రలో చేయనున్నట్లు సమాచారం. కేవలం కథ మాత్రమే కాదు, కాస్టింగ్ కూడా భారీగా ఉంటుంది. నయనతార, కియారా, ఆదోని, కుషర్, తారా, సుజేత అలాంటి పాన్ ఇండియా స్టార్స్ నటిస్తున్నారు. ఇకపోతే గోవా బ్యాక్డ్రాప్లో ఇంటర్నేషనల్ స్టార్డంలో రాబోతున్న ఈ టాక్సిక్ సినిమా 2026 ఆగస్టులో థియేటర్లో రచ్చ చేయబోతుంది. ఒకవైపు టాక్సిక్ లాంటి యాక్షన్ థ్రిల్లర్ చేస్తూ, ఇంకోవైపు భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న రామాయణ ప్రాజెక్టులో అడుగు పెట్టబోతున్నారు మన యష్ గారు. దంగల్, చిచోరే లాంటి బ్లాక్ బస్టర్స్ తీసిన నితేష్ తివారీ ఈ సినిమాలో రాముడు రణ్వీర్ కపూర్గా, సీతగా సాయి పల్లవి నటిస్తుంటే, అత్యంత శక్తివంతమైన పాత్ర రావణాసురుడి పాత్రలో మన యష్ గారు కనిపించబోతున్నారు. యష్ కేవలం నటుడుగానే కాకుండా ఈ సినిమా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరిస్తున్నారంట. ఇది మరీ మైండ్ బ్లాకింగ్ అబ్బా. ఈ మైథలాజిక్ వరల్డ్ పార్ట్ 1 రాబోయే 2026 దీపావళి కానుకగా నవంబర్లో గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఇక రావణాసురుడి గంభీర రాజసం చూపించడానికి యష్ కంటే పర్ఫెక్ట్ లేదని అనిపిస్తుందబ్బా. ఇక బస్టాండ్లో కండక్టర్ కొడుకు ప్రయాణం మొదలుపెట్టి బెంగళూరు నాటక రంగం నుండి కన్నడ ఇండస్ట్రీ, అక్కడి నుండి గ్లోబల్ స్టార్గా ఎదిగిన యష్ జర్నీ నిజంగా ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషనే. మరి ఈ 2 భారీ ప్రాజెక్టులో గోవా గ్యాంగ్స్టర్గా టాక్సిక్లో చూడాలనుకుంటున్నారా, లేదా లంకేశ్వరుడి రామాయణంలో చూడాలనుకుంటున్నారా? మీరు ఏ సినిమా గురించి అయితే వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇలా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఆల్ ఫ్రెండ్స్.